మార్చి 31 లోపు రైతు భరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. మంచిర్యాలలో జరిగిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభ వేదికగా సీఎం రేవంత్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 3 ఎకరాల భూమి ఉన్న రైతులకు ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఇప్పటికే జమ చేసిన సంగతి తెలిసిందే. 1,230.98 కోట్లను ప్రభుత్వం రైతుల ఖాతాలో వేసిందని, దీంతో ఇప్పటి వరకు మొత్తం 44.82 లక్షల మంది రైతులకి 3,487.82 కోట్లు రైతు భరోసా నిధులు అందాయి. జనవరి 26న పైలట్ ప్రాజెక్టు కింద ప్రతి మండలంలో ఒక గ్రామానికి 568.99 కోట్లు రైతు భరోసా నిధులను జమ చేసి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం వరకు ఉన్న 17 లక్షల మంది రైతులకు 9.29 లక్షల ఎకరాల భూమికి గాను 557.54 కోట్లు జమ చేసి 2 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులకు ఫిబ్రవరి 10వ తేదీన 13.23 లక్షల మందికి జమ చేశారు. ఫిబ్రవరి 12న రికార్డులు అప్డేట్ చేసి 56,000 మంది రైతులకు 38.34 కోట్లు కలిపి మొత్తం 1.130.29 కోట్ల నిధులు జమ చేశారు. అదే రోజు 3 ఎకరాల వరకు ఉన్న 9.56 లక్షల మంది రైతులకు చెందిన 20.51 లక్షల ఎకరాలకు 1.230.98 కోట్లను డైరెక్ట్గా బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఖాతాలో వేశారు. దీంతో ఇప్పటి వరకు 44.82 లక్షల మంది రైతులకు చెందిన 58.13 లక్షల ఎకరాలకు రైతు భరోసా కింద 3.487.82 కోట్ల నిధులు ప్రభుత్వం జమ చేసింది. మార్చి 31 లోపు మిగతా వారికి నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు.